సో ఈరోజు ప్రధాన అధికార పక్షం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బహిరంగ సభ భూపాల్పల్లిలో జరుగుతూ ఉంది, కాటారం గ్రామంలో. ఇంకొక వైపు ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ సంబంధించినటువంటి బహిరంగ సభ జగిత్యాల వేదికగా ప్రజా ఆశీర్వాద వేదిక సభ పేరిట జరుగుతోంది. రెండు పోటాపోటీగా జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ప్రధానంగా ఈ రెండు సభల గురించి, పోటాపోటీ జరుగుతున్న సభల గురించి కొంచెం మనం మాట్లాడాల్సి వస్తే, ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి సభ ఏదైతుందో అక్కడ మేడిగడ్డ పరిశీలించిన తర్వాత దాని పనుల వేగవంతం గురించి పనుల వేగవంతం గురించి కొంత అక్కడ పర్యటన చేస్తూ ఉండే మేడిగడ్డ ప్రాంతంలో. దాని తర్వాత మేడిగడ్డ రిపేర్, ఇప్పుడు దాదాపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి? మేడిగడ్డకు వెళ్తున్నాడు. సో 2.5 సంవత్సరాల పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు, సరే అది కేసీఆర్ తప్పుడు కట్టిండా లేకపోతే ఒప్పుడు కట్టిండా పక్కన పెడితే 1,00,000 కోట్లతోటి కట్టిండు. సో 1,00,000 కోట్లతోటి కట్టినటువంటి ఈ ప్రాజెక్టును కొంత డబ్బులు పెడితే మరమ్మతులు జరిగేవి. కానీ అలా చేయకపోవడం వల్ల ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మూలకు పడిపోయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని ఎట్లయినా సరే మేడిగడ్డ ఆ బ్యారేజ్ సంబంధించినటువంటి ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో వాటిని మొత్తం దాని మీద కొంత పరిశీలించిన తర్వాత ఆ యొక్క పనులు ప్రారంభించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆ పర్యటన పెట్టుకున్నాడు. దాని తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి కాటారం గ్రామంలో ఆయనే బహిరంగ సభ పెడుతున్నాడు. బహిరంగ సభ పెట్టి మొత్తానికైతే అక్కడ ఏది రైతు బంధు సంబంధించినటువంటి రైతు బంధు రెండో విడత, అది కూడా కొంతమేర మాత్రమే 2,000 కోట్లు మాత్రమే విడుదల చేయడానికి అక్కడ ఈ కార్యక్రమంలో విడుదల చేస్తున్న విషయం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా తెలుసుకోే విషయం ఏంటంటే, ఆల్రెడీ రైతు బంధు సరిగా పడకపోవడం వల్ల తెలంగాణ రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్న విషయం గమనించాలి. సో తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇక్కడ రైతు బంధు వేయకపోవడం వల్ల రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఆల్రెడీ తిరస్కరిస్తున్నారు. 2.5 సంవత్సరాల్లోనే విపరీతమైనటువంటి నెగిటివిటీ కనబడుతుంది. వాళ్ళు కనీసం డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనబడతా ఉంది. రాబోయే రోజుల్లో ఒకవేళ ఇంకా 2.5 సంవత్సరాల టర్మ్ పూర్తయితో తెలియదు, కానీ తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ అసలు అవలీలగా ఒక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, అసలు ఏ సీటు కూడా గెలిచే పరిస్థితి కూడా లేదు. సో ఈవెన్ రేవంత్ రెడ్డి యొక్క సొంత కాన్స్టిట్యూన్సీ కొడంగల్లో కూడా చాలా విపరీతమైనటువంటి నెగిటివిటీ అయితే కనబడతా ఉంది. సో అసలు కనీసం 10 సీట్లు వస్తాయా అనేటువంటి అనుమానాలు అయితే బలంగా కలుగుతున్నాయి. సో ఈ క్రమంలో ఎక్స్ సీఎం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ సో జగిత్యాలలో బహిరంగ సభ పెడుతున్నాడు. జగిత్యాలలో అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల వేదికగా భారీ బహిరంగ సభలో జాయిన్ కాబోతున్నాడు ఈరోజు సాయంత్రం. సో రెండు కూడా పోటాపోటీగా జరుగుతున్నాయి. అయితే జీవన్ రెడ్డి చేరికతోటి బీఆర్ఎస్ పార్టీ కొంత బలమైనటువంటి పునాదులు వేసుకోబోతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ జీవన్ రెడ్డి మాత్రం తను మరొక పొన్నాల కాబోతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు పొన్నాల లక్ష్మయ్య మీరు రాసి పెట్టుకోండి, పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి దాదాపు 2.5 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా బయటికి వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు అయితే లేవు. సో మొత్తం కనీసం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయినప్పుడు పొన్నాల లక్ష్మయ్యతో మాట్లాడితే ఏంది పరిస్థితి, జాయిన్ అవ్వచ్చా లేదా అని మాట్లాడితే చెప్పేటోడు, బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా ఉంటే పరిస్థితి చెప్పేటోడు. కానీ అది కూడా జరగట్లేదు. సో కానీ ఈ యొక్క జీవన్ రెడ్డి జాయినింగ్ను బీఆర్ఎస్ పార్టీ పకడ్బందీగా రాష్ట్ర వ్యాప్తంగా మేము బలపడుతున్నాం అనేటువంటి ఒక వాయిస్ను వినిపించేటువంటి ప్రయత్నం చాలా బలంగా జరుగుతుందనేది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. సో ఇక్కడ జీవన్ రెడ్డి చేరికతోటి బీఆర్ఎస్ పార్టీకి 1000 ఏనుగుల బలం రాబోతుంది. కానీ ప్రజలు ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ తిరస్కరిస్తూనే ఉన్నారు. ప్రజలు ఒక తెలంగాణ రాజకీయాల్లో ఆల్రెడీ 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ యొక్క కేసీఆర్ పరిపాలన చూసిరు. నియంత పోకడ్లు, అవినీతి ప్రభుత్వం, భూ కబ్జాలు, లేకపోతే ఏది తీసుకున్నా కానీ అందులో కుటుంబ పాలన, నియంత పోకలు ఇవన్నీ చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు ఇంకా మర్చిపోకుండా ఉన్నారు. సో ఇంకా తిరస్కరిస్తూనే ఉన్నారు. సో ఈ క్రమంలో మరి బీజేపీ ఆల్టర్నేటివ్ ఏమో అనుకున్నారు, కానీ బీజేపీ తెలంగాణపై విషం జిమ్ముతున్నటువంటి విషయం ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి బీజేపీని తెలంగాణ ప్రజలు ఆల్రెడీ తిరస్కరించేసారు. ఏమున్నా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఫైట్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ
ఏమన్నా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఈ మధ్య కాలంలో కనుక రాగలిగితే ప్రజలు ఆల్టర్నేటివ్ వేదిక కోసం ఎదురు చూస్తున్నారు. దానికోసమే ఎవరైనా మంచి లీడర్స్ వస్తే ఆదరిద్దామనే దాంట్లో ప్రజలు చాలా స్పష్టంగా వారి వైపు ఉన్నట్టుగా కనబడతా ఉంది. కానీ మరి ఏ పార్టీ ఆల్టర్నేటివ్ కనుక పార్టీ రాకపోతే కాంగ్రెస్ పార్టీకో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకో కొంత అలైన్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది జరుగుతున్నటువంటి సినారియో. సో తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి పరిస్థితి. సో చూద్దాం, మరి కొన్ని రోజులు అయితే దీనిపైన ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు, సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా కేసీఆర్ కౌంటర్ చేస్తాడు, అదేవిధంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏ విధంగా కౌంటర్ చేస్తాడు, అసలు కేసీఆర్ తన యొక్క మార్క్ స్పీచ్ ఇస్తాడా, లేకపోతే గత సంవత్సరం ఏప్రిల్లో వరంగల్ వేదికగా జరిగినటువంటి బహిరంగ సభలో ఇచ్చినటువంటి పేలవమైనటువంటి స్పీచే మళ్ళీ ఇస్తాడా, ఇవన్నీ కూడా అనుమానాలు. కానీ తెలంగాణలో ఇప్పుడు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడేటువంటి స్పీచ్ కన్నా కూడా కేసీఆర్ మాట్లాడేటువంటి స్పీచ్ కోసమే కొంత ఆసక్తిగా ప్రజలందరూ కూడా ఎదురు చూసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ను కేసీఆర్ రీచ్ అవుతాడా, లేదంటే ఎక్స్పెక్టేషన్ భిన్నంగా గతంలో ఇచ్చినట్టు ఇచ్చి మరి నవ్వుల పాలైతడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సాయంత్రం వరకు దీనిపైన క్లారిటీ వస్తుంది. సో ఇది జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామం.